అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఏర్పాటు చేయబోయే బల్క్ డ్రగ్ పార్క్ తమకు వద్దంటే వద్దని స్థానికులు స్పష్టం చేశారు. నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బల్క్ డ్రగ్ పార్కుతో కాలుష్యం విపరీతంగా పెరుగుతుందని, అలాంటి పరిశ్రమ తమకు వద్దని ప్రభావిత గ్రామాల ప్రజలు తెలిపారు. తమ అభిప్రాయాన్ని గౌరవించి ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే వ్యవసాయం చేసుకుని కూలి పని చేసుకున్నందులో అనారోగ్యాలు ఏమీ రావండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. మన ఈ బల్క్ డ్రగ్ పార్క్ వల్లే కూలి మనుషులు కూడా రేపొద్దున ఫ్యూచర్ లో దొరకరండి. రేపొద్దున మన పిల్లలు కూడా వ్యవసాయం చేసే పరిస్థితి కూడా కాదు. మా అందరూ ఏకాభిప్రాయంగా చెప్తున్నాం, బల్క్ డ్రగ్ అనేది మాకు వద్దు. బల్క్ డ్రగ్ కి వ్యతిరేకంగానే వచ్చాం మేమందరం. ప్రభుత్వం కూడా ఈ అందరినీ దృష్టిలో పెట్టుకుని బల్క్ డ్రగ్ కంపెనీకి అనుమతులు ఇస్తే ఊరుకోము. ఎంతమంది ఉన్నారండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు? ముఖ్యమైన నలుగురు ఉంటారు. మన జిల్లాలో ఉన్నటువంటి ఫార్మాసిటీ ఎస్సీజెడ్ బల్క్ డ్రగ్స్ కంపెనీలు వస్తే వందలాది కంపెనీలు ఉంటాయి. కానీ దానిని యొక్క పర్యవేక్షణ చేయడానికి నలుగురు. మేము ప్రజల ప్రాణాలు తీసే ఈ డ్రగ్ పార్క్స్, కాలుష్యంతో కాటేసే ఈ డ్రగ్ పార్క్స్ ని, ఊపిరితిత్తుల వ్యాధితో వృతాలు బిగించే ఈ డ్రగ్ పార్క్ ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది మా నిర్ణయం, ఇదే మా ప్రజల నిర్ణయం అని చెప్పి మేము భావిస్తున్నాం. మీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.